నాకు నిజంగా తెలీదు ఇలా వీడియో చేయటం కరెక్టా రాంగా అని చెప్పి. ఈ విషయాలు ఇలా పబ్లిక్గా చెప్పటం సరైందేనా, దీనివల్ల నాకేమైనా జరిగిద్దా అంటే ఛానల్కి ఏదో జరిగిద్దని కాదు, నాకేదైనా జరిగిద్దా. ఎందుకంటే కొన్ని విషయాలు అసలు పబ్లిక్గా రానివి ఇలా పబ్లిక్గా చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అన్నా నాకు తెలియదు. కానీ బట్ నేను నమ్మేది ఏంటంటే, ప్రజెంట్ నమ్ముతుంది ఏంటంటే, ఈ విషయాలు బయటికి తెలియాలి, తెలిస్తేనే మంచిది, ఈ సమాజానికి ఈ విషయాలు తెలిస్తేనే మంచిది అని నేను నమ్ముతున్నా. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మనం మార్నింగ్ మదనపల్లి ఘటన కోసం మాట్లాడుకున్నాం. ఆ నష్టం మనం ఎవరం పోడ్చలేనిది. ఆ తల్లికి మనకే ఇంత బాధ ఉంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. బట్ ఆ గాయానికి ఒక మందు వేసుకోగలం. ఎండ్ ఆఫ్ ద డే ఆ కేసులో జరిగింది అదే. కాకపోతే ఇక్కడ బయటికి రాని, ప్రపంచానికి తెలియని, బయట ప్రపంచం, ఆ ఊరు దాటి బయట ప్రపంచానికి తెలియని కొన్ని అంశాలు ఉన్నాయి. అది తెలిస్తే మంచిది, కొంతమందిలో అయినా సరే ఒక భయం క్రియేట్ అవుతుంది అన్నది నా ఒపీనియన్. సో ఏంట్రా అంటే, మీకు ఫుల్ స్టోరీ చెప్తా. నేను అక్కడ ఉన్న లోకల్స్తో ఇద్దరితో మాట్లాడాను. సో వాళ్ళు చెప్పారు. బట్ ఐ డోంట్ నో, బట్ నాకు చెప్పాలనిపిస్తుంది. సో మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, పాప వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళు ఏదో ఊరెళ్ళొచ్చి ఇంట్లో వాళ్ళ అడవుళ్ళు వాళ్ళు ఉన్నారు. అయితే ఆ పాప వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఏదో కావాలని చెప్పి షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చారు, ఇంటికి వచ్చారు. వచ్చేది ఆ పాప మళ్ళీ ఏదో కావాలంటే వాళ్ళ తాత తిట్టాడంట. తిడితే బాబు ఉండిపోయాడు, పాప చెప్పకుండా వెళ్ళిపోయింది మళ్ళీ షాప్కి. అక్కడ కట్ చేస్తే పాప కనబడలా. వీళ్ళు ఎత్తుక్కున్నారు, అన్ని సందులు ఎత్తుక్కున్నారు, ఊరు కదా. సో వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకున్నారు. చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. పోలీసులు కూడా ఎతికారు, ఎంక్వైరీ చేశారు. సీసీటీవీ కెమెరా లాంటివి ఏం లేవు, ఏం దొరకలేదు. సో దాని తర్వాత వాళ్ళకి ఈ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంట్రా అంటే, ఇట్లా ఎదురింట్లో సైకోగాడు ఉన్నాడు. సో ఆ సైకోగాడి గురించి చెప్పాలంటే, కులదీప్ వాళ్ళది సైకో ఫ్యామిలీ అంట. ఫాదర్ లేరు, మదర్ కూడా తేడానే. సారీ, అమ్మ కోసం అలా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ బట్ తేడానే అంట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తేడానే. సో ఇట్లాగే ఇంతకుముందు ఇటు మీద ఇలా కేసులు కూడా ఉన్నాయి. ఈవెన్ లోక్ అదాలత్లో ఒక కేసులో సెటిల్మెంట్ కూడా చేసుకున్నారంట డబ్బులు ఇచ్చి. సో ఇలాంటి వాడు ఎదురింట్లో ఉన్నప్పుడు ఇంక వేరే ఏంది, ఇదే ఇక్కడ జరిగి ఉండొచ్చు, ఇదే ఉండొచ్చు అని చెప్పి పోలీసులు అర్ధరాత్రి 1 గంట టైంలో వెళ్ళి కొడితే వాడేమో పడుకున్నాడు, డోర్లు తీలా. సరే కెమెరాలు ఏవో పెట్టి ఫోన్ కెమెరాలు ఏవో పెట్టి చూస్తే వాడు ఫుల్ స్లీప్లో ఉన్నాడు. ఇంకా రూమ్లో ఏం కనిపించట్లేదు, ఇక్కడ లేదేమో, సర్లే మార్నింగ్ చూద్దాం అనుకున్నారు. మార్నింగ్ వచ్చి చూసేపాటికి వాడు పోలీసులు దోసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న జరిగింది అది, వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక్కడ పాయింట్ ఉంది చెప్తాను. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న డ్రమ్ము ఓపెన్ చేసి చూస్తే అందులో పాప ఉంది. ఆ వీడియో మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం, నేను దాని గురించి మళ్ళీ వెళ్ళాలనుకోవట్లా. అయితే దీని తర్వాత ఇక్కడ వాడిని పెట్టేసుకున్నారంట పోలీసులు. తర్వాత తల్లిదండ్రులు మొత్తం ఊరంతా హడావుడి చేసినప్పుడు కూడా వాడిని మాకు అప్పచెప్పండి అన్నప్పుడు పోలీసులు అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటి, మేము వాడిని ఎదుగుతున్నాం, నిందితుడిని పట్టుకుంటాం, మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పి అలా నిందితుడిని పట్టుకుంటాం అని చెప్తున్నారు. వీళ్ళేమో బాడీని పోస్ట్ మార్టంగా అప్పచెప్పండి. ఏంటంటే వీళ్ళేమో, ఎందుకంటే అది ఇంపార్టెంట్, పోస్ట్ మార్టం ఇంపార్టెంట్. పోలీసులు ఒక కంక్లూజన్కి రావాలంటే అది తెలియాలి కదా ఏం జరిగింది ఎగ్జాక్ట్ కానీ. వీళ్ళేంటి మాకు అప్పచెప్పండి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో దొరికితే మాకు అప్పచెప్పండి అని చెప్పి వీళ్ళు. సరే, ముందైతే అధికారులు అందరూ వచ్చి, తర్వాత కొంతమంది అధికారులు వచ్చి ఇది అన్అఫీషియల్గా జరిగింది. ఆ ఊరోళ్ళకి ఏం చెప్పారంటే ముందైతే పోస్ట్ మార్టంకి అలో చేయండి, ఏం జరిగిందో తెలుసుకుందాం, దాని తర్వాత ఏం చేయాలో అదే చేస్తాం, మీరు అనుకున్నదే జరిగిద్ది, మీరు ఏది కావాలనుకుంటున్నారో అదే జరిగిద్ది, అదే జరిగేలా చూస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కామ్ డౌన్ అయ్యారంట. కామ్ డౌన్ అయిన తర్వాత ఎలా చేస్తే, ఎప్పుడైతే పోస్ట్ మార్టం జరిగిందో, ఎప్పుడైతే నిజాలు బయటకు వచ్చినాయో, దాని తర్వాత ఇక్కడ 2 పాయింట్లు ఊరోళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకటి వాడిని అరెస్ట్ చేస్తున్నప్పుడు వాడు అన్నాడంట, ఇదన్నీ చిన్నవి, నేను బెయిల్ మీద డబ్బులు ఇచ్చి నేను బెయిల్తో వచ్చేస్తాను అది అని చెప్పి అన్నాడంట. ఇది పోలీసులకు ఒక ట్రిగ్గర్ పాయింట్. రెండోది, ఎప్పుడైతే పోస్ట్ మార్టం ఇదంతా జరిగిందని వచ్చిందో, సో అఫీషియల్గా అక్కడ ఉన్న పోలీస్ అధికారులు ఏం చెప్పారంటే, మేము కోర్టులో హాజరుపరుస్తాం, చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తాం, ఇవన్నీ బయటికి ఎట్లయితే అఫీషియల్ స్టేట్మెంట్స్ వస్తే వచ్చినాయి. దాని తర్వాత లోపల వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు, ఏం డిసైడ్ చేశారు తెలియదు, కానీ ఇది ఇంకొక వ్యక్తి చెప్పింది నాకు. వాడిని తీసుకెళ్తా, ఒరే నువ్వు చేసావో చేయలేదో మాకు తెలియదు, చేస్తే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వెళ్ళిపోరా, నిన్నైతే మాత్రం కాల్చి చంపం, అది ఎన్కౌంటర్ చెయ్యం అది అంటే, సరే అని చెప్పి అవును సార్ నేనే చేశానని చెప్పి ఒప్పేసుకున్నాడంట. ఒప్పేసుకున్న తర్వాత వాడికి అనిపించింది ఏంట్రా అంటే ఆత్మహత్య చేసుకున్నట్టు. ఎక్కడ అందులో నీళ్ళల్లో ఉరేసుకున్నట్టు, ఇంకోటి కూడా కాదు. ఎందుకు ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ మనకి ఎవరు చెప్పాల్సిన నెసిటీ లేదు ఆత్మహత్య ఏం జరిగిందని. ఎందుకు చెప్తాను చూడండి, వాడు సైకోగాడు, వాడు చాలా క్రైములు చేశాడు. అలాంటోడు ఇలా ఆత్మహత్య చేసుకునే మైండ్ సెట్లు ఉండరు. వాడికి రియలైజేషన్ వచ్చేసిందా, లేదంటే భయపడ్డాడు? వాడికి రియలైజేషన్ రాదు, వాడు భయపడను లేదు. నేను బయటకు వచ్చేస్తా అన్నాడు, ఎందుకు భయపడతాడు?
ఇంత ఓపెన్గా ఇంత క్రైమ్ చేస్తే రియలైజేషన్ ఎందుకు వస్తుంది? రాదు. సో ఇక్కడ ఒకటి జరిగింది. అది పోలీసులే చేశారా, పబ్లిక్ అక్కడ ఉన్న వాళ్ళకి అప్పచెప్పారా ఏంటన్నది ఇంకా మీరు ఓకే కట్. కాకపోతే ఏంటంటే ఆ పాప ఎలాంటి బాధ అనిపించిందో అలాంటి బాధ అనుభవించేలా చేశారు కదా. మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటే చేశారు. ఇది పోలీసులకి కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, అధికారులకు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఆబ్వియస్గా హ్యూమన్ రైట్స్ ఇవన్నీ ఉంటాయి, తప్పదు. నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళని కూడా తప్పపట్టను. ఎందుకంటే అన్నిసార్లు ఇలాగే జరిగిద్ది, ఇది కరెక్ట్ వే అని చెప్పి నేను ఒప్పుకోను. నేను కూడా దానికి అగ్రీ చేయను. చట్టాలని న్యాయాలని నేను గౌరవిస్తా. ఇప్పుడు సజ్జనార్ గారు ఒకటి జరిగింది మీకు గుర్తుంటే కొంతకాలం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణలో. దానికి నేను ఆ టైంలో అగ్రీ చేయలే. ఎందుకంటే ఎగ్జాక్ట్గా నేరం అంటే కోర్టులో హాజరుపరచలేదు, నేరం నిరూపణ అవ్వలేదు, సాక్ష్యాధారాలు కరెక్ట్గా లేవు, ఎలా చేస్తారు అని చెప్పి నేను అనుకునేవాడిని. అదంతా ప్రూవ్ అయిన తర్వాత ఇది చేసుంటే బాగుంటుంది అని చెప్పి నేను అనుకో. అట్ ద సేమ్ టైం నాకు రెండు ఒపీనియన్స్ ఉన్నాయి. ఎందుకంటే కోర్టులకు వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో తెలియదు, ప్రతి గారిదే మనం చూస్తున్నాం. అలా అని చెప్పి ఇమీడియట్గా ఇలా చేయాలి అనడం కూడా రాంగ్. కానీ ఈ కేసులో పర్టికులర్గా ప్రూవ్ అయింది, సాక్ష్యాధారాలు ఉన్నాయి, మైండ్ సెట్, క్రిమినల్ మైండ్ సెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇది ఎందుకు బయటకు రావాలని కోరుకుంటున్నానంటే ఇది జస్ట్ ఆత్మహత్య కాకుండా అని చెప్పి ఇలా ఎవడైనా ఇంకోసారి చెయ్యాలి అన్నా, ఆలోచించాలన్నా, అరే మీ గతి కూడా ఇంతే, ఇట్టాగే చంపుతారు మిమ్మల్ని. అది ప్రజల, పోలీసుల, అధికారుల అన్నది తెలియదు, బట్ కుక్క సాగు వస్తారు. ఈ విషయం వెళ్ళాలి పబ్లిక్. మనం ఎట్లా ఇలాంటి ఆలోచన కూడా మైండ్లో రాగానే ఇటు సైడ్ ఒక ఆలోచన ఇట్లా మైండ్ రాగానే ఇటు సైడ్ ఉన్న ఆలోచన దూరి దీన్ని బద్దలు కొట్టాలి, అలా వెళ్ళాలి. బట్ వాళ్ళు అధికారికంగా చేయలేరు, ఎప్పటికీ చెప్పలేరు అది ఇది జరిగిందని. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, హ్యూమన్ రైట్స్ ఒప్పుకోదు. సో నాకు తెలియదు ఇలా చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటని చెప్పి. ఊరోళ్ళ మొత్తానికి తెలుసు ఏం జరిగిందో, ఊరోళ్ళకి తెలుసు, చాలామందికి తెలుసు. బట్ ఇది ఎప్పటికీ మీడియాలో కూడా ఇది రాలేదు. సో జరిగింది అయితే ఇది, లోకల్ వాళ్ళ మీడియా దాని ప్రకారం జరిగింది ఇది. సో వాడే చేశాడు. ఎవరైతే నిందితుడే కదా, నేరస్తుడు కాదు కదా అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకు ఒక కంక్లూజను, ఈ నిందితుడే ఆ నేరస్తుడు. సో మీకు అలాంటి అనుమానాలు ఉంటే ఖచ్చితంగా తీసేయండి. ఎందుకంటే చాలా 100% అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి. అన్ని పోలీసులు ఇది బ్లైండ్గా వెళ్ళిపోలా, అన్నీ వ్యాలిడేట్ చేసుకున్నారు. వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. మొత్తం అన్ని డాట్స్ కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర 100% ప్రూఫ్ ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ప్రాణం తీశారు కదా, అది పోలీసులు చేశారని చెప్పట్లా. అలా పోతే వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు కూడా కాపాడడానికి ప్రయత్నిస్తారు కదా, అలా వదిలేరు కదా. సో వాళ్ళు చేశారని కాదు, కానీ చెప్తున్నా అది రాజకీయ నాయకులు చేశారా, అక్కడ ఉన్న ఎవరు చేశారన్నది మనకు తెలియదు. సో ఇది ఇక్కడ ఇంకొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఏంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ఊరోళ్ళని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నా. చాలా చోట్ల మనకి ఏదైనా జరిగితే పక్కింటోడు, పొరుగింటోడు, ఎదురింటోడు ఎవడు రాడు, ఎవడు పట్టించుకోడు. ఎన్ని జరుగుతున్నాయి మీరు ఒకటి గమనించండి. రోజుకి ఒకటి రెండు ఇట్లాంటి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎందుకు కొన్ని హైలైట్ అవుతాయి? ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు తీసుకునే స్టాండ్ని బట్టి. ఒకరికొకరు నుంచోవాలి, నుంచుంటే దాని మీద అందరికి ఒక అవగాహన వస్తుంది. జనరల్గా ఒకట్లా జరిగి ఉంటే ఏమో తెలిసి ఏమదు. నాకు దీనికన్నా ఒక 3-4 వీక్స్ ముందు ఇంకో సంఘటన జరిగింది తెలుసా మీకు? స్కూల్ పాపే పెదనాన్న పెద్ద పిల్లలు వరుసకి అన్నయ్య ఒకడు ఇదే చేశాడు, ఇలాగే చేశాడు. చేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి పెద్దల సమక్షంలో పెట్టారు. కేసులు పెట్టకుండా, ఏం చేయకుండా, ఇట్లా జరిగిందని చెప్పకుండా పెద్దల సమక్షంలో పెడితే వాళ్ళు ఏదో సర్దుబాటు చేసి వాడు ఇట్లా బెదిరిస్తున్నాడు అది అని చెప్తే వాడిని 2 నెలలు 2 సంవత్సరాలు ఊరించి బహిష్కరించారు. నువ్వు రామాకి ఊరికని. వాడు 2 రోజుల తర్వాత వచ్చేసి మళ్ళీ ఆ పాపను వేధించడం మొదలుపెట్టాడంట. ఇది జరిగిన సంఘటన ఎప్పుడో జరిగితే 6 నెలల తర్వాత వాళ్ళు కేసు పెట్టారు. ఇప్పుడు ఇక ఎవరిని తప్పు పట్టాలి ఇక్కడ? మనం పరువు కాపాడుకోవాలని చూసిన పేరెంట్సా, లేదంటే భయపడ్డ పేరెంట్సా? వాళ్ళు ఏమనాలి? లేదంటే ఇలా రాంగ్ సలహాలు ఇచ్చేసిన ఊరి పెద్దలా? వాడు ఎప్పటికైనా మారతాడా? వాడు ఇంకోటి ఎలాంటి చేయడా? వాడికి ఫస్ట్ దగ్గర శిక్ష పడితే వాడు చేసే తప్పులు ఆగితే వాడి చుట్టూ కొంతమంది చేసి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా, ఓకే ఇడేం చేస్తే ఏం జరగదు, మా అయితే ఊరి నుంచి 2 సంవత్సరాలు పంపిస్తారు, ఇంకో ఊరు పోతాం అన్నట్టు ఉంటుంది. నాకు అవి చూసి ఇంకా భయం వేస్తూ ఉంటుంది. సో ప్రజలు నుంచోవాలి దీనికి. వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు, చనిపోయిన వాళ్ళకి మన వాళ్ళ బాధను మనం షేర్ చేసుకునే పరిస్థితులు ఉండాలి. అది ఈ ఊరోళ్ళు చేశారు, ఈ మదనపల్లి ఊరోళ్ళు చేశారు. నిజంగా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను నేను. వాళ్ళందరూ నుంచొని, మీకు విషయం తెలుసా, సాయంత్రం దాకా ఎవరు అన్నం లేదంట ఊర్లో. ఎండలో కూర్చున్నారు రోడ్డు మీద, దాదాపు 10 గంటలు ధర్నా చేశారంట ఊరోళ్ళు మొత్తం, ఆడోళ్ళు, పెద్దోళ్ళు, పిల్లలు అందరూ కలిసి. ఆ పాప స్కూల్లో ఫస్ట్ అంట, క్లాస్ ఫస్ట్ అంట, బాగా చదువుకునిద్దంట. అంతమంది నుంచున్నారు చూసారా?
దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఇట్లా జరగాలి. ఏ చట్టం, న్యాయం, పోలీసులు, రాజకీయ నాయకులు ఎన్ని ఒక సైడ్ అబ్బా, మనందరం ఒక సైడు. మనం ఏదైనా మనం నుంచుంటేనే జరిగిద్ది. నేను వాళ్ళని తప్పుపట్టను, కానీ మన సైడ్ మనం స్ట్రాంగ్గా నుంచోవాలి. ఒకళ్ళకి మన పేరెంట్స్కి ఒకటి జరిగినప్పుడు వాళ్ళకి మనం చేయతోడు, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మనం షేర్ చేసుకోవాలి దాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ పెయిన్ షేర్ చేసుకుని మనం నుంచుంటే చాలు. ఇంకా ఒకరికొకరు తోడున్నామన్న ఒక ధైర్యం, తప్పు చేసేటప్పుడు ఒక భయం క్రియేట్ అవుతాయి. అమ్మో ఒకళ్ళని ఎదుర్కోవటం అంటే ఎలా ఉంటుంది, నేరస్తుడికి ఒక ఊరిని ఎదుర్కోవాలంటే ఎలా ఉంటుంది, భయం ఉంటుంది కదా. ఒకడినైతే ఏముంది ఎదుర్కోవచ్చు అనుకుంటారు, ఒక ఊరిని ఎదుర్కోవాలంటే, ఒక రాష్ట్రం మొత్తాన్ని ఎదుర్కోవాలంటే అందరూ ఒక సైడ్, అడొక్కడొక సైడ్ అయితే ఇలాగే ఉండాలి. ఒక సంఘటన జరిగినప్పుడు మీ చుట్టుపక్కల ఖచ్చితంగా నుంచోండి. వాళ్ళకి ఏమైతుంది, ఒక రోజు ఇవ్వలేరా? మనం పుణ్యం కోసం ఏదేదో ఇస్తాం. ఇప్పుడు వాళ్ళందరూ మీకు తెలియకుండానే మీకు ఎంత ఒక మంచి ఫీల్ వస్తుంది తెలుసా, నేను ఒక మంచి పని చేశానని చెప్పి. ఒక బాధ పక్కన ఉన్నా కూడా ఒక మంచి పని చేసాం, ఇంకో తర్వాత ఇలా చేసాం, ఇలా నుంచున్నాం, మీరేంట్రా ఇట్లా చిన్న కష్టం నుంచలేకపోతే మేము ఇలా నుంచున్నాం అని చెప్పాలి. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి తర్వాత తరాలకి. ఇది. రెండోది, మన న్యాయ వ్యవస్థలు కూడా మనం మార్చాలబ్బా. ఒక నేరం ప్రూవ్ అయితే ఇమీడియట్గా శిక్షలు పడేలాగా దాన్ని నాంచకుండా. ప్రతిసారి ఇలా చేయటం కరెక్ట్ అన్నది కూడా నా ఒపీనియన్ కాదు. మన న్యాయ వ్యవస్థ సరిగ్గా ఉంటే మనం ఎవ్వరూ ఇలా అడగం. ఒక కేసులు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సాగుతున్నాయంటే ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం తగ్గిపోద్ది ఆబ్వియస్గా. ఇప్పుడు అందరూ పోరాడలేరు కదా, న్యాయస్థానానికి అందరూ ఎట్ట పోరాడతారు? డబ్బులు, టైము, ఒకరోజు పోరాడతారు, 2 రోజులు పోరాడతారు, సంవత్సరాలు పోరాడగలరా? ప్రత్యూష్ గారు వాళ్ళ మదర్, ఆవిడకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆవిడ అన్ని సంవత్సరాలు పోరాడారు. అన్ని సంవత్సరాలు పోరాడితేనే ఆడికి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇంక పోరాడిన అమ్మా నాన్న ఉంటే ఇంకేంటి, నేరం చేసి చక్కగా బయటకు వచ్చేసినట్టే కదా డబ్బులతో. సో అన్ని సంవత్సరాలు కదా, మన న్యాయ వ్యవస్థలో మనం మార్చుకోవాలి. ఎక్కడైనా జడ్జిలు తక్కువ మంది ఉన్నారా, వాళ్ళకి ఏమైనా వాళ్ళ పోస్టులు ఖాళీ ఉంటే ప్రభుత్వం వాటి మీద యాక్ట్ అయ్యి వాళ్ళని నియమించడం, కేసులు త్వరితగతిన ముందుకెళ్ళటం. అట్లీస్ట్ ఇలాంటి కేసులైనా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇవన్నీ అంటారు, కానీ ఎప్పుడు ఫాస్ట్ ట్రాక్ కానీ జడ్జిమెంట్ ఇన్ని సందర్భాలు 1-2. అందుకనే ప్రజలు ఇట్లా ఇమీడియట్గా మాకు ఇది కావాలి, మాకు ఇచ్చేయండి, వాడిని మాకు అప్పచెప్పండి, లేండి మీరు అనుకోండి అట్లాంటికి వెళ్ళిపోతున్నారు. ఎవరు న్యాయ వ్యవస్థను గౌరవించాలనుకోరు? ఎందుకు అనుకోవట్లేదంటే ఇలా సంవత్సరాలు సాగిద్ది కాబట్టి. వాడు 2 నెలలు ఉంటాడు, దాని తర్వాత బెయిల్ మీద బయటకు వస్తాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమైనా 10 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తే వాడు హైకోర్టుకి వెళ్తాడు, అక్కడ దాన్ని 4 సంవత్సరాలకు మారుస్తాడు, వాడు సుప్రీంకోర్టుకి వెళ్తాడు, అక్కడ సంవత్సరం. ఇదంతా జరిగేపాటికి వాడు 25 ఏళ్ళుడికి కాస్తే 50 ఏళ్ళు అవుతాడు. వాడు అనుభవించాల్సినవన్నీ అనుభవిస్తాడు, చేయాల్సిన తప్పులన్నీ చేస్తాడు. 50 ఏళ్ళ తర్వాత 2 సంవత్సరాల నుండి వస్తాడు. ఇంతేనా? ఇదేనా న్యాయం? ఆడికి శిక్ష పడే 25-30 సంవత్సరాలు ఈ తల్లిదండ్రులు ఆ బాధను అనుభవించాల్సిందే కదా. వాళ్ళకంటే ఒక కంక్లూజన్ రాలేదు కదా. వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళ కంక్లూజన్ ఏది? వాళ్ళ స్టోరీకి ఒక ఎండ్ ఉండాలి కదా. ఈ లోపల పోరాడే శక్తి లేకపోతే ఏంటి పరిస్థితి? న్యాయ వ్యవస్థను కూడా మనం మార్చగా, ఇది సోమవారం అనుకుంటే శుక్రవారం జరిగేది కాదు, అలా అని చెప్పి వదిలేసేది కాదు. బట్ సంభవం మన ప్రెషర్ని గవర్నమెంట్ మీద క్రియేట్ చేయాలి. అంతసేపు ఈ జిఎస్టీలు, లేదంటే మన శాలరీ స్ట్రక్చర్లు, మన ఇన్కమ్ ట్యాక్స్లు, మనందరం వాటి మీద మాట్లాడుతూ ఉంటాం. ఇవి కూడా, ఈ చట్టాలు మార్చాలి. ఏం చేయగలగాలి? ఒక అత్యాచారం లాంటివి చేయగలుగుతుంటే వాడిని ఇమీడియట్గా ఎందుకు శిక్షించలేకపోతున్నాం? అన్ని సాక్ష్యాధారాలు ఉన్నా కూడా సంవత్సరాల కేసులు నడుస్తున్నాయి. ఇది మారాలి. దీనికోసం మనందరం ఫైట్ చేయగలగాలి. అది ఆన్లైన్లో చేస్తామా, ఆఫ్లైన్లో చేస్తామా తెలియదు, కానీ ఇది ఒక స్టెప్ తీసుకొని అందరం దీని మీద మాట్లాడితే, గవర్నమెంట్ మీద దీని మీద మనం ప్రెషర్ క్రియేట్ చేయగలిగితే, సెంట్రల్ గవర్నమెంట్ మీద దీనికి సంబంధించిన చట్టాలు చేయగలిగితే అప్పుడు అవుతాయి, అట్లీస్ట్ కంట్రోల్ అవుతాయి. స్కూల్లో అట్ ద సేమ్ టైం ఈ సెక్స్ ఎడ్యుకేషన్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇవన్నీ ఆ సిలబస్ మార్చాలి. ఇవన్నీ నేర్పించగలగాలి ఓపెన్గా. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు తమ పాత్రను పోషించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి వాళ్ళు ఏదైనా వాళ్ళకి షేర్ చేసుకునే విధంగా చెప్పగలగాలి. ఏం జరిగిన స్కూల్లో ఒకడు ఇలా టచ్ చేశారని సరే చెప్పగలగాలి. కొన్నిసార్లు పిల్లలకు అనిపిస్తూ ఉంటుంది మనం ఏదో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం, వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. సమాజంలో ఏం జరుగుతుంది, నేను ఎందుకు ఇంత ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను అన్న విషయం వాళ్ళకి తెలియాలి. ఒక కేసు దాటిన తర్వాత వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు, కానీ అది మెచ్యూరిటీ కాదన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి. మనం చిన్నప్పటి నుంచే అవన్నీ వాటన్నిటిని వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తా మనం పెంచుకుంటూ రావాలి.
తప్పదు. ఇవన్నీ చూసినంత నాకు ఆ రియలైజేషన్ వస్తుంది. వాళ్ళకి డిఫరెన్స్ తెలియాలి. సమాజం ఎలా ఉంది, మనం ఏం చూసి వచ్చాం, ఇప్పుడు మీ ఫ్యూచర్ ఎలా ఉంది, ఏం జరగబోతుంది వాళ్ళకి అనిపిస్తుంది. అంటే మనం ఏది దాటి వచ్చాం కదా, మాకు అనిపిస్తుంది. ఎప్పుడు మా నాన్నకేం తెలుసు అని చెప్పి నేను అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది మా నాన్నకి నాకన్నా ఎక్కువ తెలుసు అని. ఎప్పటికీ అలా అనుకోను. నేను ఇంత ప్రపంచం చూసాను మా నాన్న చూడలేదు కదా అని అనుకోను. నేను మా నాన్నకే తెలిసే అనుకోండి. ఎప్పటికేం చేయాలంటే చెప్పి చేస్తాను నేను. అది చలో. బట్ బాధ అయితే మాత్రం తిరిగి తీసుకురాలండి. ఇంక చెప్పాను కదా, దెబ్బకి మనం మందేసుకోగలం కానీ అంతమించి మనం చేయలేనిది ఏం లేదు. బట్ ఇది మాత్రం నాకు ఒక సినిమా స్టోరీని తలపించింది. వాడు అలా చేయటం, వాడు అలాగే సావటం. ఒక్క సాగు వచ్చాడు నా కొడుకు. హీ డిజర్వ్స్ ఇట్ అంతే. ఇందులో ఇక మీరు ఆర్గ్యుమెంట్స్ వేరే మైండ్ పెట్టుకోబాకండి. నిందితుడు, నేరస్తుడు లాంటివన్నీ. ఆడే నేరస్తుడు, ఆడే నిందితుడు, అన్నీ ఆడే. అది కరెక్ట్గానే జరిగింది. వాళ్ళ అమ్మ కూడా పరారీలో ఉన్నారంట, ఆ నిందితుడు వాళ్ళ అమ్మ. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. పోలీసులు కొంచెం ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వాలి ఫాస్ట్గా. అట్లీస్ట్ కొన్ని సందర్భాలైనా సరే మనం కాపాడుకోగలుగుతాం. మన చట్టాలని, మన న్యాయాలని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎంత గట్టిగా ఈ పోరాటం వెళ్తుందో తెలియదు కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటున్నాయి కానీ సమూహం అది తీసుకోవట్లా, అది వెళ్ళట్లా నెక్స్ట్కి. ఓకే, గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.